హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్. వీళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈరోజైతే సండే వ్లాగ్ అనమాట. ఈ మధ్య మన వీడియోస్ ఆడియో ట్రాక్ అంటే ఇంగ్లీష్లో వస్తున్నాయి అనమాట. సో చాలామంది అలా ఇంగ్లీష్లో వస్తుంటే నేనేదో పెట్టాను అనుకుంటారు ఇంగ్లీష్లో రావడానికి. కానీ అది నేను పెట్టింది కాదనమాట. యూట్యూబ్ జనరల్‌గా అన్ని లాంగ్వేజెస్‌లో మన వీడియో రీచ్ అవ్వడం కోసం అని చెప్పి అలా ఇస్తుంది ఈ మధ్య. మనకు కొంచెం లేట్‌గానే వచ్చింది. ఇంకొన్ని ఛానల్స్‌కైతే ఇంకా ముందే వచ్చిందంట. నేను కూడా సెర్చ్ చేసి చూసాను ఇలా వస్తుందేంటా అని. మనకి మన వీడియోస్ చూడం కాబట్టి తెలీదు. సో, నాకు కూడా అమ్మ, చెల్లి చెప్తే తెలిసిందనమాట. ఇంగ్లీష్‌లోంచి తెలుగులో అర్థం అవ్వాలనుకుంటే కింద ఆటో డబ్బింగ్ అని ఉంటుంది. సో, అది ఆప్షన్‌ని ఆన్ చేసుకుంటే మనకి తెలుగులో వస్తుందనమాట. మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అని చెప్పి ఒకసారి చెప్పా అంతే. ఇంకా సండే మార్నింగ్ అంటే కొంచెం స్లోగానే స్టార్ట్ అవుతుంది. రోజు లంచ్ బాక్స్‌ల హడావిడి కాబట్టి కొంచెం ఎర్లీగా లేవడము, ఎర్లీగా లంచ్ బాక్స్‌లు పెట్టి పిల్లల్ని పంపించేయడము, తర్వాత నేను రెడీ అవ్వడం అలా ఉంటుంది గానీ, ఇంకా సండే మాత్రం అందరం లేజీగా లెగిస్తాము. కానీ పిల్లలు మాత్రం ఎర్లీగానే లేస్తారండి. ఎర్లీగా మార్నింగే లేచేసి 6కి మా వాడైతే ఫస్ట్ బ్రష్ చేసేసి ఇలా కార్టూన్స్ పెట్టుకొని చూడటం స్టార్ట్ చేస్తాడనమాట. మిగిలిన రోజుల్లో అయితే టీవీ ఆన్ చేసే టైం ఉండదు. ఫ్రీగా టీవీ కూడా చూడనివ్వను నేను ఈవినింగ్ వచ్చినా. సో, అందుకని సండే ఒక్కరోజు మాత్రం వాళ్ళకి ఫ్రీ టైమ్ ఇస్తా అనమాట. సో, అందుకని మా వాళ్ళు ఇంకా టీవీకి అతుక్కుపోయారనమాట. ఇంకా మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా ఆయిలింగ్ అది మామూలుగా పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంకా సండే వచ్చిందంటే ఆద్యకైనా నాకు పెట్టుకోవడానికైనా నేను కొంచెం ఆయిల్‌ని హీట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. మిగిలిన రోజులు ఇంత మసాజ్ చేసుకునేంత టైం కూడా ఉండదు. ఆద్యకి పెట్టేసి నేను కూడా పెట్టేసుకున్నాను. ఇంకా వెంటనే దువ్వేసామంటే హెయిర్ ఆటోమేటిక్‌గా ఊడిపోతూ ఉంటుంది. సో, ఒక 1 అవర్ అయినా ఆయిల్ పెట్టిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి హెయిర్‌కి. సండే డెఫినెట్‌లీ ఆద్యకి పేలు దూడడం స్టార్ట్ చేస్తాను నేను. సో, అది బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆ గ్యాప్‌లో చేస్తూ ఉంటాను. సో, ఎంత దువ్వినా వస్తూనే ఉంటున్నాయి. స్కూల్‌కెళ్ళే పిల్లలకి ఇంకా నార్మల్ కదండీ. ఇంక ఎన్ని యూజ్ చేసినా అవి మాత్రం పోవట్లేదు. సో, అది మాత్రం నాకు ఎవ్రీ సండే డ్యూటీ అనమాట. మార్నింగ్ టైంలో అయినా, ఈవినింగ్ టైంలో అయినా ఏదో ఒక టైంలో దువ్వుతా ఉంటాను. ఇంకా పిల్లల కోసమైతే ఎగ్ బాయిల్ చేయడము డైలీ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా తినట్లేదని చెప్పి వీక్లీ ట్వైస్ అలా చేస్తాను. ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు ఆ పైన పెంకు తీయడానికి ఒక్కొక్కసారి సరిగ్గా రావు. గుచ్చుకుంటాయి కూడా చేతికి. సో, అలా కాకుండా ఇలా చేశారంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. సో, ఎక్కువ క్వాంటిటీలో మనం ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో, ఫస్ట్ అయితే కొంచెం తీసేసి తర్వాత కింద ఫ్లోర్‌కి ఇలా రోల్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా మొత్తం అన్నీ క్రాక్స్‌లా వచ్చేస్తుంది కాబట్టి చేత్తో ఈజీగా తీసేయొచ్చు. ఇంక పిల్లలకి ఎగ్ ఇచ్చాను. ఎందుకంటే సండే కొంచెం బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్‌గా ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఈలోపు ఆళ్ళకి ఆకలేయకుండా అనమాట. సో, వాళ్ళు ఎగ్ తింటూ ఉంటారు. ఈలోపైతే మా వారు ఇక్కడ పూరీలు ఫ్రై చేస్తున్నారు. బయట పనుందని చెప్పి ఆయనకి పూరీలు డ్యూటీ అప్పచెప్పా అనమాట. ఇదివరకు వీడియో తీస్తుంటే, "వీడియో తీయొద్దు, నా జుట్టు సరిగ్గా లేదు, నేనేసుకున్న డ్రెస్ బాలేదనేవారు." ఇప్పుడు మాత్రం ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నారు ఆయనే. ఇంకా సండే కదా! పిల్ల గ్యాంగ్ ఖచ్చితంగా వస్తారు ఇంటికి. మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా ఇంక ఇక్కడే ఉంటారనమాట. సో, అందరూ కలిసి ఈరోజు ఒక ఐస్ క్రీమ్ చేస్తారంట. సో, మా వాడైతే నిన్నటి నుంచి చెప్తున్నాడు, "అమ్మ రేపొద్దున ఐస్ క్రీమ్ చేయాలమ్మా నువ్వే ఇవ్వే" అన్నాడు. సో, "మీరు చేయండిరా నేను చూస్తానన్నాను." "నాకు రాదమ్మా నేను చూసాను టీవీలో. సో, అలాంటి ఐస్ క్రీమే కావాలన్నాడనమాట." దానికోసమైతే ఇక్కడ జెల్లీస్ తెచ్చుకున్నాడు ఫస్ట్. వాటినేమో పేస్ట్‌లా చేయాలంట. సో, చెయ్యరా అంటుంటే 2 కొట్టిన తర్వాత చెయ్యి లాగేస్తుందమ్మా నువ్వే మిక్సీలో ఏసేయి అన్నాడు. సర్లే నేను చేస్తా అన్నాను. ఇంక ఈలోపు పిల్లలు తినడానికైతే ఈ స్టార్ ఫ్రూట్ ఉంది. సో, కొంచెం కట్ చేసి ఉప్పు, కారం వేసి ఇస్తున్నా అనమాట. సో, వాళ్ళు తింటూ ఉంటారు ఈలోపు. ఈ వింటర్‌లో ఐస్ క్రీమ్ అంటే నాకసలు అర్థం కాదు. సో, ఇంక చూసారంటే అది చేసేదాకా నిద్ర పట్టదు మా వాడికి. ఏదో వాడే మొత్తం చేస్తున్నట్టు స్టవ్ కూడా నేను వెలిగిస్తా అమ్మా అంటున్నాడు. ఇంతకీ నేను ఆన్ చేయలేదు స్టవ్వు. వాడు మాత్రం లైటర్‌తో వెలిగించేస్తున్నాడు. ఇంకా పాలు మరిగించాననమాట. పక్కనేమో ఈ జెల్లీస్ తెచ్చుకున్నారు కదా! వాటిలనేమో ఆహ్, దంచుకునేదుంటే దాంతో కొంచెం క్రష్ చేసేసాను నేనే. దాంట్లోకి కొంచెం పంచదార, ఇంకా కాచిన పాలున్నాయి గదా! అవి గూడా వేశాను. ఆ జెల్లీస్ వల్ల ఏంటో పాలు కొంచెం ఇలా విరిగినట్టు అయ్యాయనమాట. సో, మా వాడినడిగితే అందులో గూడా అలాగే అయ్యాయమ్మా అన్నాడు. సో, జెల్లీస్‌లో ఏమేస్తారో మనకు తెలీదు గదా! సో, అందుకని అలా విరిగిపోయాయనమాట. ఇంక టేస్ట్ ఎలా ఉందో చూడండిరా అని జెప్పి అందరికి ఇస్తుంటే నాకు అని జెప్పి అందరూ వచ్చి టేస్ట్ చేస్తున్నారు. చాలా బావుందంట. సూపర్ అని జెప్తున్నారు మా వాళ్ళు. సో, నేనైతే టేస్ట్ చేయలేదులెండి. ఇంక మన దగ్గర ఎలాగో ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్నాయి గదా! సో, వాటిల్లో వేసేస్తున్నాననమాట. ఇవి చూడడానికైతే పాలు ఇరిగిపోయినట్టే కనిపిస్తున్నాయి. సో, ఈళ్ళెందుకో మరి ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది అన్నారు గదా! అని జెప్పి చేస్తున్నానంతే. సో, టేస్ట్ ఎలా ఉందో మాత్రం మనం జూడలేదసల.
ఇంకా 6గురికంట లెక్కేసాడు మా వాడు. మా వాళ్ళిద్దరు అక్కడ ఒక ఇద్దరున్నారు కదా! ఇంకా భూమి, చందు కూడా వస్తారంట ఈవినింగ్. ఆళ్ళు ఊరు వెళ్ళారనమాట. సో, వాళ్ళకి కూడా ఉంచాలంట. మేమైతే ఒక్కటి కూడా టచ్ చేయకూడదంట. ముందే చెప్పాడు మా వాడు. ఇంకా వాళ్ళ కోసమని చేసేసాను. తర్వాత జెల్లీ పీసెస్ తగలాలమ్మా అక్కడక్కడ అన్నాడనమాట మా వాడు. ఇంకా లాస్ట్‌లో కొన్నుంటే అవి పైన అలా వేసేసి ఇంక మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాము. ప్రాసెస్ చేస్తుంటే అర్థమైంది. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అనమాట యాక్చువల్‌గా. కాకపోతే ఈళ్ళు జెల్లీస్ తెచ్చుకున్నారు గదా! నార్మల్‌గా అయితే మనం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఎసెన్స్ గానీ, స్ట్రాబెర్రీస్ గానీ వేసి చేసుకోవచ్చు. వాడు జెల్లీస్‌తోనే చెయ్యాలమ్మా అన్నాడు గాబట్టి, ఇంకా వాటితోనే చేసిచ్చాను. ఇంకా వాడి చేత్తో తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతారంట. ఎవరు టచ్ చేయకూడదు మళ్ళీ వాడు తీసేదాకా. అదొక రూల్ అనమాట. వాళ్ళ చెల్లెలు కూడా టచ్ చేయనివ్వట్లేదు. అక్కడున్నవన్నీ తోసేసి మరీ వాడు ఐస్ క్రీమ్ పెట్టేసుకున్నాడు. పెట్టడం ఎలా ఉన్నా అది ఫ్రీజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో ఒక 10, 20 సార్లైనా తీసి చూసుకుంటాడు గడ్డ కట్టిందా లేదా అని చెప్పి. అందుకే ముందే చెప్పాను, నువ్వు మాట మాటికి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసావంటే అది గడ్డ కట్టదమ్మా అలాగే ఉంటుందని చెప్పి. సో, అందుకని చెప్పి తీయలేదనమాట. సో, సాయంత్రం తింటారు. ఇంక ఈ లోపైతే మనం ఆమ్లా క్యాండీ చేద్దాము. ఆమ్లా క్యాండీ అయితే లాస్ట్ టైం తెచ్చుకున్నాను కదా! ఉసిరికాయలు ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి పెట్టడానికి తెచ్చాం కదా! అప్పుడే కొన్ని ఉసిరికాయలు ఉంటే వాటిని ఇలా ఆమ్లా క్యాండీ కోసం అని చెప్పి తీసా అనమాట. ఫస్ట్ అయితే అట్లన్నిటిని వాష్ చేసుకొని ఇలా ఒక బాక్స్‌లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి ఒక ఓవర్ నైట్ అంతా. నెక్స్ట్ డే ఫ్రిడ్జ్‌లోంచి తీసేసి ఒకసారి పైన ఏమైనా మనకి నచ్చుతున్నట్టు అనిపిస్తే ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు. ముందే క్లీన్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేను గడ్డ కట్టిన తర్వాత కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి తర్వాత తీసుకున్నా అనమాట. డైరెక్ట్‌గా పట్టుకుంటే మాత్రం చాలా కూల్‌గా ఉన్నాయి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాం కదా! అందుకని ఒక క్లాత్ మీద పెట్టి ఇలా పట్టుకుంటే మనకి చేతులు కాలకుండా ఉంటాయన్నమాట. ఇంకా తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టేసి, వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఉసిరికాయలనైతే వేసేసుకోవాలి. ఉసిరికాయలు ఇలా సాఫ్ట్‌గా ఉడకాలనమాట. మనం ఒకటి పట్టుకొని చూస్తే కొంచెం ఇలా నైఫ్‌తో గుచ్చామంటే మెత్తగా ఇలా అయితే సరిపోతుంది. ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఒక స్ట్రెయినర్‌లో వేసేసుకోండి. నా దగ్గరైతే పెజ్జాల గిన్నె ఉంది కదా స్టీల్‌ది. దాంట్లోనే వేసేస్తున్నాను. ఇంకా వాటర్ ఏమీ లేకుండా ఉంటది. అలాగే చల్లారుతాయి గూడా. ఉసిరికాయలు దొరికినప్పుడు రకరకాలుగా స్టోర్ చేసుకోవచ్చు. సో, ఈ ఇయర్ అయితే నేను అదే అనుకున్నాను. అందుకని పచ్చడి పెట్టేశాను. అలాగే జామ్ గూడా చేశాను. ఎంతమంది చూసారో మరి. జామ్ కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ. అలాగే ఇప్పుడు క్యాండీ చేస్తున్నాను. ఉసిరికాయలు తెచ్చుకొని ఇంకొకటి కూడా చెయ్యాలి. అది ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను గానీ కుదరలేదు. సో, అది కూడా చేస్తాను. నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఈ పాటికి అందరూ చేసేసే ఉంటారు. నేనే కొంచెం లేట్ అనమాట. కొంచెం పెద్ద సైజు ఉసిరికాయల కోసం చూస్తున్నాను. ఇంకా ఉడికిపోయినాయి కదా! ఇప్పుడు వాటర్ కూడా బాగా ఇంకిపోయాయి. ఇప్పుడు ఘాట్లు పెట్టేసుకొని మనం ఈ షేప్‌లో తీసేసుకోవడమే. మనకి ఉసిరికాయలకి ఉంటాయి కాబట్టి ఆల్రెడీ చాలా ఈజీగానే తీసేసుకోవచ్చు. పీసెస్ కింద ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ బాయిల్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్టీమ్ కూడా చేసుకోవచ్చు. ఇంక ఇలా అన్ని పీసెస్‌గా కట్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు క్యాండీ కోసం అయితే ఒక బాక్స్ తీసుకోవాలి. మీ దగ్గర ఏమైనా గ్లాస్ కంటైనర్ ఉంటే అది తీసుకోండి. నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి. వెజిటబుల్ స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాను కదా! సో, దాన్నే యూజ్ చేస్తాననమాట. మూత కొంచెం టైట్‌గా ఉన్న దాంట్లో అయితే బెటర్ కదా అని చెప్పి. ఇంకా ఫస్ట్ అయితే మనకి పటిక బెల్లం దొరుకుతది కదా! పటిక బెల్లాన్ని కొంచెం పౌడర్‌లా చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. నేను బాగా మెత్తగా పౌడర్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం చిన్న చిన్న ముక్కలున్నా పర్లేదు. పటిక బెల్లం తొందరగానే కరిగిపోతుంది. సో, ఇలా వేసుకున్న తర్వాత దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ముక్కలకి ఎంత పడుతుందో అంత పటిక బెల్లం తీసుకోవాలనమాట. స్వీట్‌నెస్ చూసుకొని. నేనైతే కొంచెం తక్కువ యాడ్ చేశాను. మరీ ఎక్కువ కాకుండా. ఇలా వేసేసుకున్న తర్వాత ఉసిరికాయలు మనకి కొంచెం వగరుగా ఉంటాయి కదా! సో, ఆ వగరుని తగ్గించడం కోసం ఒక లెమన్, ఫుల్ లెమన్ తీసుకుంటున్నాను. సో, ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ముక్కల క్వాంటిటీని బట్టి మనం ఇక్కడ నిమ్మకాయని యాడ్ చేసుకోవాలి. గింజలేమీ లేకుండా తీసుకొని ఆ రసాన్ని ఉసిరికాయల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ తోటి పటిక బెల్లం, ఆ ఉసిరికాయ ముక్కలు, నిమ్మరసం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పటిక బెల్లం స్వీట్ అంతా కూడా ఉసిరికాయకి బాగా పట్టాలండి. సో, అందుకని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రోజు లేదంటే 2 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలనమాట. మనకి స్వీట్ పట్టిన తర్వాత ఇంకా అవసరం లేదు. సో, నేనైతే 2 డేస్ ఇలాగే కలుపుకుంటూ పక్కన పెట్టాను. మీరు పటిక బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం పాకంలా ఉంటుంది. సో, అదని తీసేసి మనం ముక్కల్నే తీసుకోవాలి. నేను వేసిందైతే ఎగ్జాక్ట్‌గా సరిపోయింది. ఈ ముక్కలన్నిటికి కూడా బాగా పట్టింది. మనం ఒకటి తిని చూస్తే స్వీట్ పట్టిందో లేదో తెలిసిపోతుంది మనకి. కరెక్ట్‌గా వేసాను కాబట్టి ఇంకా పాకం ఏమీ లేదండి. కరెక్ట్‌గా ఉంది ముక్కలన్నిటికి. ముక్కలకి ఇన్ కేస్ ఆ స్వీట్ పట్టకపోతే ఇంకొక రోజు కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత రోజు ఇలా ఒక ప్లేట్‌లోకి బటర్ పేపరో లేదంటే ఏదైనా కవర్ వేసేసుకొని ఇలా ఉసిరికాయ ముక్కలన్నిటిని వేసేసుకొని పల్చగా వేసేసుకొని ఎండబెట్టుకోవాలి. మనకి ఎండ సరిగా లేదు కాబట్టి
ఫ్యాన్ గాలిలోనే ఆరబెట్టుకోవచ్చు. లేదంటే నీడలో ఆరబెట్టుకున్నా ఆరిపోతాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎండ ఉంటే ఒక 1 డే, 2 డేస్‌లో ఆరిపోతాయి గానీ, ఫ్యాన్ గాలిలో పెడితే మాత్రం ఒక 3, 4 డేస్ ఒక్కోసారి 5 డేస్ కూడా పడుతుంది. నేనైతే 5 డేస్ వరకు ఆరబెట్టాను వీటిని. సో, అప్పుడు గానీ చిన్న ముక్కల్లా అవ్వనమాట. మనకి పైనున్నదంతా కొంచెం హార్డ్‌గా అయిపోయి లోపల కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి. అలా అయ్యేంత వరకు ఎండలో పెట్టుకోవాలి. 5 డేస్ తర్వాత చూపిస్తున్నానండి. సో, ఇలా అయ్యాయనమాట. మనం పెట్టుకున్నవి ఇంత చిన్న పీసెస్ అయిపోవాలి. అంటే బాగా డ్రై అయితే ఇలా అయిపోతాయి. పైన చూసారు కదా హార్డ్‌గా ఉంది. లోపల మాత్రం కొంచెం సాఫ్ట్‌గా ఉంది. సో, ఇలా అయితే మనకి ఈ ఆమ్లా క్యాండీ రెడీ అయిపోయినట్టే. మనం కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకుంటే త్వరగా ఆరతాయనమాట. నేను చిన్న ప్లేట్‌లో వేశాను గానీ, తర్వాత మళ్ళీ ఆరట్లేదని చెప్పి కొంచెం పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. సో, ఇలా డ్రై అయిపోయి కంప్లీట్‌గా. ఇప్పుడు ఇందులోకి కొంచెం పటిక బెల్లం పౌడర్‌ని పైనుంచి వేసేసుకొని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనకి స్వీటు ఫస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ, ఇలా కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత కొంచెం ఆ వగరు తెలుస్తుందనమాట. సో, కొంచెం ఇలా పటిక బెల్లం వేసుకున్నామంటే సరిపోతుంది. పిల్లలు కూడా తినాలంటే ఇష్టంగా తింటారు. చూడ్డానికి కూడా బావుంటుంది. సో, ఇలా మిక్స్ చేసుకున్న వాటిని ఒక డబ్బాలో వేసేసుకుంటున్నాను. ఉసిరికాయ హెల్త్ బెనిఫిట్స్ అందరికీ తెలుసు కాబట్టి, రోజుకి 1, 2 తిన్నా సరిపోతాయి ఇవి. పిల్లలకి కూడా ఇష్టం ఉంటే వాళ్ళకి నచ్చితే 1, 2 కాదు మొత్తం తినేస్తారు. తీయగానే ఉంటాయి కాబట్టి. ఇంకిలా మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే ఒక 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు పాడవ్వు. మనకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు. ఇంక ఈరోజైతే దమ్ బిర్యానీ చేశాను మళ్ళీ చికెన్ దమ్ బిర్యానీ. సో, ఆల్రెడీ మీతో వీడియో షేర్ చేశాను కాబట్టి మళ్ళీ ఇంక చూపించట్లేదు. సో, ఈరోజు ఎవరి కోసం అంటే మా స్టాఫ్ కోసం చేశా అనమాట. సో, షాప్‌లో వాళ్ళకి ఎప్పటినుంచో బిర్యానీ చేసి పెడదాం అనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదు. సో, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలి కదా! ఇంట్లోకి వాళ్ళకి చేయాలి కాబట్టి అందుకని టైం లేక ఇన్ని రోజులు చేయలేదనమాట. సో, ఈరోజు కుదిరింది ఫైనల్లీ. ఈరోజు చేసిచ్చా అనమాట. అలాగే కొంచెం ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఆ దమ్ పెట్టేటప్పుడే ఆ బిర్యానీలోని పెట్టేశాను. లాస్ట్ టైం చికెన్ దమ్ బిర్యానీ వీడియో పోస్ట్ చేసినప్పుడు మా వాళ్ళు సరదాగా మాకెప్పుడు పెడతారు చికెన్ దమ్ బిర్యానీ అని అడిగారు. సో, అందుకని వాళ్ళ కోసం ఈరోజు ప్రిపేర్ చేశా అనమాట. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి లంచ్ టైంకి ఇలా హాట్ బాక్స్‌లో పెట్టేశాను. వాళ్ళకి ప్లేట్స్ ఇంకా పక్కన రైతా కూడా పెట్టేసి పంపించా అనమాట. సో, కొంచెం వేడిగా ఉంటుంది ఒకవేళ లేట్ అయినా తినేటప్పుడని. ఇలా హాట్ బాక్స్‌లో అయితే పెట్టేశాను. ఇంకా మాకు కూడా ఈరోజు బిర్యానీ అనమాట. ఇంకా మా చిచ్చరపిడుగుల ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. సో, పొద్దున్నుంచి 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. సో, ఈ చండు భూమి వాళ్ళు ఊరెళ్లారు కదా! ఇప్పుడే వచ్చారనమాట. సో, వాళ్ళొచ్చిన తర్వాత అందరూ కలిసి ఇలా షేర్ చేసుకొని తిన్నారు. మా వాడికి కూడా తినకుండా తర్వాత తింటా అమ్మా అన్నాడు. ఇంకా స్కూల్లో అయితే ఈ కైట్ డయాగ్రామ్ యేసుకొని రమ్మన్నారంట. అది సడన్‌గా చెప్పాడు మా వాడు. సండే అసలు షాప్సే లేవు. సో, ఒక షాప్ ఉంటే అక్కడి నుంచి ఆర్డర్ తీసుకొచ్చి అప్పటికప్పుడు వేశా అనమాట. నేను డ్రా చేసి ఇస్తే మా వాడైతే కలర్స్ అయితే వేసుకున్నాడు. ఫైనల్‌గా మొత్తానికి 10 అయినా వేసేసాంలెండి. సో, ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్‌మేడ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.